మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడ నియోజకవర్గంలోని వేలాది మంది జన సైనికులు అయితే మాత్రం ఈరోజు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే సుమారు 8 బస్సుల్లో ఈ ప్రాంతం నుండి రంపచోడ నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రాంతాల నుండి అన్ని మండలాల నుంచి కూడా బస్సులు అయితే మాత్రం ఆ ప్రాంతానికి బయలుదేరారు. తమ అభిమాన నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలు వినేందుకు, పవన్ కళ్యాణ్ని చూసేందుకు అయితే మాత్రం అభిమానులు ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ నేపథ్యంలో రాజవొమ్మంగి, అడ్డదిగల, వైరావరం, గంగవరం, రంపచోడవరం అలాగే విలీన మండలాల 4 మండలాలకి చెంది అయితే బస్సులను ఏర్పాటు చేశారు. అలాగే ఈ నియోజకవర్గ పరిధిలోని పాతర సీతామహాలక్ష్మి జనసేన వీర మహిళ ఆధ్వర్యంలో 8 బస్సులను అయితే ఏర్పాటు చేశారు. ఆ బస్సుల్లోని జన సైనికులు అయితే మాత్రం ఆ ప్రాంతానికి తరలి వెళ్తున్నారు. ప్రధానంగా తమ నాయకుడిను చూసేందుకు, తమ నాయకుడి మాటలు వినేందుకు అయితే తామంతా ఊళ్ళూరుతున్నామని వారైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ రంపచోడవరం నియోజకవర్గం నుంచి చెలో పిఠాపురం అనే విధంగా ఇక్కడ నియోజకవర్గం నుంచి జన సైనికులు, వీర మహిళలు అలాగే అభిమానులు వేల సంఖ్యలో ఇక్కడి నుంచి తరలి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తి చేసుకుంది. ఈ 9 నెలల కాలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ప్రజలకి మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వంలో మా డిప్యూటీ సీఎం గారు తీసుకునే విధానాలు కూడా జన సైనికులకైతేమి, కూటమి నాయకులకు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే జనసేన పార్టీ నుంచి కూడా ఎంతోమంది ఈ యొక్క దీంట్లో పాల్గొనడం జరుగుతుంది కూటమి గవర్నమెంట్లో. అదేవిధంగా ఈ యొక్క రంపచోడవరం నుంచి పిఠాపురం సభ మరో కుంభమేళాను తలపిస్తుంది ఈ రోజున. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా రంపచోడవరం నుంచి వేలాది సంఖ్యలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చూసే అవకాశం ఉంది. ఏజెన్సీ ప్రాంత వాసులకు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కాబట్టి రంపచోడవరం చెలో పిఠాపురం అనే నినాదంతో ఈ యొక్క వేలాదిగా ఇవాళ పిఠాపురం సభకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు రంపచోడవరం నియోజకవర్గం నుంచి వేలాది మందిగా తరలి వెళ్ళి మార్చి 14వ తారీఖున ఆవిర్భావ సభకు రంపచోడ నియోజకవర్గం జన సైనికులు, వీర మహిళలు, మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు సహకారంతో పాతర సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో 15 బస్సులు, దానికి సంబంధించిన ఫుడ్ అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని సహకారంతో ఎంతోమంది, వేలాది మంది తరలి వెళ్ళి ఈ రోజున డిప్యూటీ సీఎం హోదాలో ఆయన చూసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. దాని కారణంగా ఎంతోమంది ఈ రోజున ఆయన్ని ఆ స్థానంలో చూసి వందల మంది ఈరోజు రంపచోడవరం నుంచి తరలి వెళ్తున్నారు. ఇది రేపు పొద్దున్న రంపచోడవరంలో జనసేన జెండా ఎగిరి పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని మా కోరిక. అందరికీ నమస్కారం అండి. మాది రంపచోడవరం నియోజకవర్గం, మాది రాజవొమ్మంగి మండలం, మాది కొండలింగంపర్తి. మా ఇక్కడ జనసేన అధ్యక్షులైన అధికారులందరూ కూడా ప్రతి బస్సు మీద జనాలకి ప్రతి అవసరతలు తీర్చుకొని మా జనసేన పవన్ కళ్యాణ్ గారు అన్నకి చూడడానికి తీసుకెళ్తున్నారు. స్త్రీలందరూ ఉద్యోగంగా వెళ్తున్నారు. మరోసారి మమ్మల్ని ఇలాగ తీసుకెళ్ళి ఆయన దగ్గరగా చూడడానికి అవకాశం ఇచ్చినందుకు అధికారులకు అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. అలాగే మా ఏజెన్సీలో ఇంకా అవసరతలు చాలా ఉన్నాయి. అలాంటి అవసరతలన్నీ కూడా మాకు జనసేన తీరుస్తుందని మేము ముందుకు తరలి వెళుతున్నాము. ఇదే తరుణంలో కూడా ఇంకా స్త్రీలందరూ కూడా ఉద్యోగంగా వచ్చి ఆయన తోడబుట్టినోళ్ళం అని చెప్పారు. కాబట్టి స్త్రీలందరూ కూడా మా తోడబుట్టినోడు మాకు చూస్తాడని, మా ఏజెన్సీ అక్కా చెల్లెలకి ఏ లోటుపాటు లేకుండా చేస్తారని మేము ఆశిస్తున్నామండి. మా ఏజెన్సీలో ప్రతిదీ లోటుపాట్లు ఉన్నాయి, మా బిడ్డలకైతేనే మాకైతేనే. అలాంటివి ఇప్పుడున్న ప్రభుత్వం అన్న ముందుకొచ్చి మా అవసరతలు తీరుస్తుంది. మాది మారుమూల గ్రామం అనడానికని పక్కకు పెట్టేస్తున్నారు. కానీ మాకు ఒక గ్రామం ఉంది, మాకు ఒక రోడ్డు, నీటి అవసరతలు, ఆడబిడ్డలకు అవసరతలు తీరుస్తాడని మా జనసేనకి మరొకసారి వందనాలు తెలుపుకుంటూ ఆయన మా విజ్ఞాపన ఆలకిస్తాడని, ఈ న్యూస్ ఆయన దగ్గరికి చేరుస్తారని మీకు చేతులు ఇచ్చి నమస్కారం పెడుతున్నాను. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు రంపచోడవరం నియోజకవర్గం నుంచి
పాతర సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో 11 మండలాలకు గాను 15 బస్సులు పెట్టడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం అయ్యాక 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్తో నెగ్గాక మొట్టమొదటి విజయోత్సవ సభగా మేము భావించి విజయకేతనం ఎగరేయడానికి ఈరోజు మహాకుంభమేళను తలపించేలాగా రంపచోడవరం నియోజకవర్గం నుంచి జనాలు, వీర మహిళలు, మండల కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి మూకుమ్మడిగా వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గంలో జనసేన జెండాను ఎలా అన్నా ఎగరవేస్తామని అందరూ అంకితభావంతో మా యొక్క బలాన్ని చూపించడం కోసం పాతర సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో రంపచోడవరం రాజవొమ్మంగి మండలం అధ్యక్షులు బొదిరెడ్డి త్రిమూర్తి గారి ఆధ్వర్యంలో మేమందరం ముందుకు సాగడం జరుగుతుంది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని మేము ఏ విధంగా చూడాలనుకుంటున్నాం సీఎంగా, రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసే వరకు మా జన సైనికులందరూ కలిసే పోరాడతాం. జై జనసేన, జై హింద్.